30 మందితో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్. చైర్మన్‌గా సీఎస్, మెంబర్ సెక్రటరీగా ఈహెచ్ఎస్ ఈఓ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసే లక్ష్యంతో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉత్తర్వులు ముందడుగు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే జీవో నంబర్ 40 జారీ చేశారు. మొత్తం 30 మందితో బోర్డు నెలకొల్పారు. చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెంబర్ సెక్రటరీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం సీఈఓ వ్యవహరిస్తారు. మిగిలిన 28 మంది సభ్యులుగా ఉంటారు. మొత్తం బోర్డులో 17 మంది ఉన్నతాధికారులు, 10 మంది ఉద్యోగ సంఘాల నేతలు, 3 పెన్షనర్ల సంఘాల నాయకులు ఉంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓనే ప్రస్తుతానికి ఈహెచ్ఎస్ పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా అయితే ఉన్నారన్నమాట. బోర్డులో ప్రభుత్వ శాఖల అధిపతులు కూడా మనకి ఇక్కడ అవ్వడం అయితే జరిగింది. సిఎస్ ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, హోంశాఖ, సాధారణ పరిపాలన శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి, కార్మిక, శిశు సంక్షేమ, న్యాయశాఖ, భూపరిపాలన చీఫ్ కమిషనర్, వైద్య విద్య డైరెక్టర్, సరఫ్ సీఈఓ, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ, ఇలా ఈహెచ్ఎస్ సభ్యులు ఉంటారన్నమాట. ఇక ఉద్యోగ సంఘ ప్రతినిధులు చూసుకుంటే మారం జగదీశ్వర్, ఏలూరు శ్రీనివాసరావు, పి దామోదర్ రెడ్డి, చావరవి, గిరి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జి సదానంద గౌడు, నెక్స్ట్ ఏమో రవీందర్ రెడ్డి, శ్రీ వి లచ్చిరెడ్డి, అదేవిధంగా దేవరకొండ సైదులు, దాసి నాయకు, ఇలా వీరైతే ఉంటారన్నమాట. సో పెన్షనర్ల సంఘం నాయకులు కూడా ఉంటున్నారన్నమాట. పి వెంకటరెడ్డి, అదేవిధంగా కృష్ణమూర్తి, నెక్స్ట్ ఏం చూసుకుంటే ఆర్ ఉమాదేవి అయితే ఉండబోతున్నారు. సో ఈ విధంగా మొత్తంగా ఎట్టకేలకు ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కేర్కి సంబంధించి ట్రస్ట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్